రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్కెడ్యూల్తో కాంగ్రెస్లో హడావిడి మొదలైంది. 5 4 ఎమ్మెల్సీ సీట్లు కాంగ్రెస్కు దక్కే ఛాన్స్ ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికి ఎమ్మెల్సీలుగా ఛాన్స్ లేనట్లేనని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ టికెట్లు త్యాగం చేసిన వారికి ఈసారి అభ్యర్థులుగా ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. 4 సీట్లలో 1 సీటు ఎంఐఎంకు ఇస్తారని ప్రచారం నడుస్తోంది. మరో ఎమ్మెల్సీ సీట్ను మిత్రపక్షం సిపిఐ అడుగుతోంది. దీనిపై ఇప్పటికే ఏం తేల్చలేదు కాంగ్రెస్. సామాజిక వర్గాల వారీగా ఎమ్మెల్సీ టికెట్లు ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీలో చర్చ నడుస్తోంది. డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, వరుసగా ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీతో పాటు టీచర్స్ ఎమ్మెల్సీస్ ఎన్నికలు రేపటి నుంచి అంటే 27 నుంచి ఎలక్షన్ షూరు కాబోతోంది. ఆ తర్వాత మళ్ళీ తాజాగా మరొక 5 ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి. అవి ఎమ్మెల్యే కోటాకు సంబంధించి శాసనసభ్యులు ఎన్నుకునేటువంటి ఎమ్మెల్యేల కోటాకు సంబంధించి ఎమ్మెల్సీల 5 ఖాళీ కాబోతున్నాయి. ఆ 5కు సంబంధించి ఇప్పటికీ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. మార్చి 20న ఎలక్షన్స్ జరిగితే అదే రోజు రిజల్ట్ బయటికి వస్తుంది. ఏ శాసనసభ్యులు ఎవరికి మద్దతు ఇచ్చారు, ఎవరికి ఓటు వేశారనే విషయం మార్చి 20న బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనిపైనే కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా దృష్టి పెట్టింది. ఎట్లనైతే వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంలోనే బీసీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం స్టాండ్ చెప్పింది. అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్టాండ్ చెప్పారు. సముచిత న్యాయం ఎంత సంఖ్య ఉంటుందో వాళ్ళకి ఆ ఫలాలు అందాల్సినటువంటి ఒక ప్రాతిపదికన ఈ స్టాండ్ తీసుకున్నామని చెప్పారు. దాని ప్రకారమే ఆల్రెడీ పార్టీ పరంగా వచ్చేటువంటి పదవుల్లో కూడా రిజర్వేషన్ల ప్రాతిపదికన ఇస్తామని చెప్పారు. సామాజిక పరంగా న్యాయం సముచితంగా ఉంటుందనేటువంటి విషయాన్ని చెప్పారు. సో దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలనేటువంటి విషయం పైన పార్టీ కసరత్తు చేస్తోంది. చాలామంది ఆశావాహులు కూడా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం మిత్రపక్షం కూడా సిపిఐ మొదటి నుంచి ఒక డిమాండ్ పెట్టింది. ఎమ్మెల్సీ 2 ఇవ్వాలని చెప్పి డిమాండ్ పెట్టినప్పటికీ కూడా రెండింటికి అవకాశం లేదు. ఒక స్థానం ఎమ్మెల్సీ ఇవ్వడానికి పార్టీ రెడీగా ఉన్నట్టు చర్చ అయితే జరుగుతోంది. దానిపైన కూడా క్లారిటీ లేదు. మరొకటి మొత్తం 5 ఖాళీ అయినప్పటికీ 4 కాంగ్రెస్కి వచ్చినప్పటికీ కూడా మరొకటి మజ్లీస్ పార్టీకి ఒకటి వెళ్తున్నటువంటి ప్రచారం జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో సామాజిక పరంగా అంటే రెడ్డి సామాజిక వర్గం, ఎస్సీ ఎస్టీ అదేవిధంగా మహిళా కోటకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఎట్లా సర్ది చెప్పాలనేటువంటి విషయాలపైన చాలామంది ఆశావాహుల పేర్లు బయటకు వినిపిస్తున్నాయి. దీనిపైనే అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఏ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలనేటువంటి విషయాలపైన పూర్తి స్థాయిలో చర్చలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. పార్టీ చాలా స్పష్టంగా చెప్తోంది. ప్రభుత్వం కూడా ఒక మాటనైతే చాలా స్పష్టంగా చెప్తోంది. మొదటి నుంచి కూడా చెప్తుంది ఏంటంటే గతంలో అవకాశాలు పార్టీ ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఓడిపోయినటువంటి వ్యక్తులు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈసారి వచ్చేటువంటి ఎమ్మెల్సీలకి ఖాళీ కాబోతున్నటువంటి ఎమ్మెల్సీలకు మాత్రం అవకాశం ఉండదు అనేది చాలా నిక్కచ్చిగా చెప్తున్నారు. ఓడిపోయిన వాళ్ళకి గతంలో అవకాశం పార్టీ ఇచ్చిన సందర్భాల్లో ఎవరైతే వాళ్ళకు ఉంటారో మళ్ళీ తిరిగి వాళ్ళకి అవకాశం ఇవ్వబోము అనేటువంటి చర్చనైతే జరుగుతోంది. సో దానిపైనే కొత్తగా ఉన్నటువంటి ఆశావాహుల్లో మాత్రం ఆశలు చిగురిస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి చాలామందికి ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పుకుంటే అద్దంకి దయాకర్కి ఇస్తారు అనేటువంటి చర్చ జరిగింది. సో ఇప్పటివరకు కూడా అద్దంకి దయాకర్కి ఇవ్వలేదు. కానీ ఇది చివరి అవకాశంగా ఒక చర్చ జరుగుతుంది పార్టీలో. ఎందుకంటే మళ్ళీ 2 సంవత్సరాల వరకు కూడా ఖాళీ అవుతున్నటువంటి ఎమ్మెల్సీ స్థానాలు ఎక్కడ కూడా లేవు కాబట్టి ఖచ్చితంగా అద్దంకి దయాకర్కి ఇస్తారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇక సామాజిక పరంగా చూసుకుంటే కనుక రెడ్డి సామాజిక వర్గం నుంచి కొన్ని పేర్లు అయితే పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి సామాజిక వర్గం ప్రకారం ఆయన పేరుని పార్టీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఎస్సీకి సంబంధించి 2 పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఒకటి దొమ్మటి సాంబయ్య, వరంగల్ సంబంధించినటువంటి నేత, అదేవిధంగా అద్దంకి దయాకర్. దాంతోపాటు మహిళా కోట ప్రకారం గతంలో వైరా టికెట్ ఆశించి భంగపడ్డటువంటి బానోతు సాయిబా ఆమె పేరును ప్రస్తావన తీస్తున్నారు. దాంతోపాటు మరో కొంతమంది పేర్లను కూడా వస్తున్నాయి. మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సునీతారావు ఎవరైతే ఉన్నారో ఆమెకి మొన్న వచ్చినటువంటి ఎవరైతే జాతీయ మహిళా అధ్యక్షురాలు అల్కాంబా ఎవరైతే వచ్చారో ఆమె పట్టుబడుతున్నారు. సునీతారావుకు ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మహిళా కోర్టులో ఇస్తేనే అక్కడ నుంచి ఆమెకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పోస్ట్ నుంచి తప్పించాలనేటువంటి ఒక డిమాండ్ని ఆమె మొన్నటి మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో తీర్మానం ఈ మేరకు తీసుకున్నట్లు కూడా ఒక చర్చ పార్టీలో జరుగుతుంది. కాబట్టి మహిళా కోటకు సంబంధించి కూడా ఎట్లా సర్ది చెప్పాలనేటువంటి విషయం పైన మాత్రం పార్టీ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టిందని చెప్పాలి.
ఇప్పుడు మాత్రం ఒకటి స్పష్టంగా తెలుస్తోంది ఏంటంటే కొన్ని పేర్లు అయితే బయటకు వస్తున్నాయి. ఇందాక చెప్పిన దాని ప్రకారం వేం నరేందర్ రెడ్డితో పాటు మీడియా కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి సామ రామ్మోహన్ రెడ్డికి సంబంధించి వస్తున్నాయి. జగ్గారెడ్డి పేరు వినిపిస్తుంది. అదేవిధంగా చాలామంది సీనియర్ నాయకులకు సంబంధించినటువంటి పేర్లు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి ఎవరి పేర్లను ఫైనల్ చేయబోతున్నారు, అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపబోతోంది, మొత్తం 4 ఎమ్మెల్యే కోటా కింద వచ్చేటువంటి ఎమ్మెల్సీల్లో ఎవరెవరికి దక్కనుంది, ఎమ్మెల్సీ అవకాశం ఎవరెవరికి దక్కనుంది అనేటువంటి ఒక చర్చనైతే జరుగుతోంది. కాబట్టి దీనిపైన ఆచితూచి అడుగులు వేయాలనేది అధిష్టానం స్టాండ్గా తెలుస్తోంది. సామాజిక పరంగా సముచిత న్యాయం కల్పిస్తూనే ముందుకు వెళ్ళాలనేటువంటి విషయం పైన, అదేవిధంగా ఎవరైనా నారాజులో ఉంటే కనుక వాళ్ళని ఎట్లా సర్ది చెప్పాలనేటువంటి విషయంపైనే పీసీసీతో పాటు ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపైనే చాలా సీరియస్గా దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. సో పూర్తి స్థాయిలో మార్చి 20న ఎన్నికలు జరగబోతున్నాయి. అదే రోజు కౌంటింగ్ చేసి బయటికి వస్తారు. కాబట్టి సంఖ్యాపరంగా చూసుకుంటే తెలంగాణ శాసనసభ్యుల్లో సంఖ్యాపరంగా చూసుకుంటే 5 కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. ఆ తర్వాత 1 బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఎట్లా సర్ది చెప్పబోతున్నారు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఆశావాలకు? గతంలో ఎన్నికల కంటే ముందు చాలామందికి కమిట్మెంట్ ఇస్తూ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ఆ కమిట్మెంట్కి తగ్గట్టుగా వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు ఆయా నేతలందరూ కూడా. కాబట్టి వాళ్ళని ఎట్లా సర్ది చెప్తారో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది.